నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కొంపెల్లిలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కేసీఆర్ నిధులు దారి మళ్లిస్తున్నారని మండిపడ్డ బండి సంజయ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు షాక్ ఇచ్చిన ఇండియన్ బ్యాంక్ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించిన యాజమాన్యం చెలో నంద్యాలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు తాండూరులో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ విజయనగరంలో ఏనుగుల గుంపు బీభత్సం రైతుపై దాడి అక్కడికక్కడే మృతి చెందిన బాధితుడు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారత నావికా దళానికి చెందిన 5వ స్కార్పియస్ క్లాస్ సబ్మెరైన్ వాగిర్ జలప్రవేశం చేసింది. దక్షిణ ముంబైలోని మజ్గావ్ డాక్ లో వాగిర్ జలాంతర్గామి లాంఛనంగా నావికా దళంలోకి ప్రవేశపెట్టారు. రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ సతీమణి విజయ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్మెరైన్ సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఈ జలాంతర్గాములకు ఫ్రెంచ్ నావికాదళ రక్షణ ఇంధన సంస్థ DCNS రూపకల్పన చేయగా భారత నావికాదళ ప్రాజెక్ట్ 75 లో భాగంగా రూపొందిస్తున్నారు. వాగిర్ సబ్మెరైన్ ను ఇతర దేశాల క్షిపణులు సబ్మెరైన్లు కనిపెట్టలేని స్టెల్త్ సామర్థ్యంతో రూపొందించారు. దీనితో పాటు అధునాతన శబ్ద శోషణ సాంకేతికతను ఏర్పాటు చేశారు. ఈ జలాంతర్గాములు యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, కీలక సమాచార సేకరణ, తీర ప్రాంత గస్తీ తదితర కార్యకలాపాలు ఉపయోగపడతాయి. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రి కృష్ణ భట్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకటేష్ ఆలయ మర్యాదలతో వారిని స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. पुरुषेन्द्रिये प्रतिष्ठते మేడ్చల్ జిల్లా కొంపెల్లిలో మేడ్చల్ అర్బన్ జిల్లా భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర భాజపా అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు DK అరుణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీహార్లో ఎంఐఎం పార్టీ 5 స్థానాల్లో గెలవడానికి కారణం కేసీఆర్ ఆర్థికంగా సాయం చేశారంటూ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారని, ఒక్కసారి భాగ్యనగరంలో అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల భాగ్యనగర అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలను స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ వాటా ఖర్చు పెట్టి పూర్తి నిర్మాణం చేసిన ఈ రోజు వరకు కూడా ఎంఎంటీసీకి టిఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇవ్వని కారణంగా ఎంఎంటీసీ ఆగిపోయింది. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో ట్రైను పాత బస్తీకి తీసుకెళ్ళాలి, కానీ అఫ్జల్గంజ్ దాటడం లేదు. కారణము కేసీఆర్ మిత్రపక్షమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ మిత్రపక్షమైనటువంటి అనేటువంటి దుర్మార్గ ఆలోచనతో ఈరోజు పాత పట్టణానికి మెట్రో వెళ్లకుండా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ గారు కలిసి కుట్ర చేసి ఈరోజు ఒక్క పిల్లర్ కూడా ఫౌండేషన్ లేకుండా హైదరాబాద్ లోని పాత పట్టణానికి అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ గారు. అంతేకాదు హైదరాబాద్ నగరంలో 4 ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే నిమ్స్లాస్ హాస్పిటల్ కట్టామని చెప్పాడు, కానీ కొత్త హాస్పిటల్ దేవుడారు, కానీ ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి మాత్రము కేసీఆర్ గారు తాళం వేశారు. ఎందుకు ఓటయ్యాలో ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి. మెట్రో తేనందుకు ఓల్సిటీకి ఓటయ్యాలా, ఎంఎంటీఎస్ అడ్డుకుంటున్నందుకు ఓటయ్యాలా, ఈరోజు ఉస్మానియా ఆసుపత్రికి తాళం వేసినందుకు ఓటయ్యాలా? గెలుస్తుంది, గెలవబోతుంది, ఎన్నికలు వద్దే వద్దనట. సార్ మీరైనా చెప్పేది, నా కొడుకు పెట్టుకున్నాడు, నా బిడ్డ పెట్టుకున్నది, నా అల్లుడు పెట్టుకున్నారు, వాళ్ళే గెలిపిస్తారు, మీరైనా పోటీ కలవనట. సరే ఎన్నికలు ఇప్పుడు చూద్దాం అంటే అన్నారట. ఎందుకంటే రాష్ట్రానికి 5 ముఖ్యమంత్రులు, మన ముఖ్యమంత్రి నామకేవాస్త ముఖ్యమంత్రి, కొడుకు షాడో ముఖ్యమంత్రి, అల్లుడు ఆశావాద ముఖ్యమంత్రి, బిడ్డ వెయిటింగ్ లిస్ట్ లో ముఖ్యమంత్రి, సడ్డకుని కొడుకు సెటిల్మెంట్ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అట్లయితే మంత్రుల పరిస్థితి, ఒకడేమో తాగుబోతు ముఖ్యమంత్రి మంత్రి, ఇంకోడేమో వాగుబోతు మంత్రి, ఇంకోడేమో తిరుగుబోతు మంత్రి, ఇంకోడేమో మొత్తానికి బూతు మంత్రి. ఇది తెలంగాణ రాష్ట్రం పాలించేది వీళ్ళు. అలా బిడ్డ అయిపోయినాడ, కొడుకు అయిపోయినాడ. మనకి గెలవకుండా బీహార్లో ఎంఏ పార్టీ 5 గెలిచిండట. ఒక్కసారి వాస్తవాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి పూర్తిగా నిధులు ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అరాచక శక్తుల పార్టీ, దేశద్రోహుల పార్టీ, ఇవాళ ఎంఏ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నది. దానికి సహకరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వస్తున్నాడు. ఇది ప్రమాదకరము. అందుకే భారతీయ జనతా పార్టీ మొదలు చెప్తున్నది, పాత బస్తీనే మార్చామని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం పూర్తి భాగ్యనగరాన్ని పాత బస్తీగా చేసినటువంటి ఒక ప్రమాదకర పరిస్థితి భాగ్యనగరంలో చూస్తున్నట్టే ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య ఘటన సంచలనంగా మారింది. వారి చావు కారణమైన వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిన ప్రభుత్వమే రాజకీయంగా మార్చడంపై ముస్లిం సంఘాలు ప్రతినిధులు మండిపడుతున్నారు. మైనారిటీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ ఆధ్వర్యంలో చెలో నంద్యాలకు పిలుపునిచ్చారు. వివిధ పక్షాల ప్రతినిధులతో వెళ్లి సలాం ఉదంతంలో అసలు ఏం జరిగిందో నిజ నిర్ధారణ కమిటీ తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ప్రతినిధులు బస్సులో బయలుదేరి వెళ్లారు. వీరికి అఖిలపక్ష పార్టీల నాయకులు సిపిఐ రామకృష్ణ మద్దతు తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. సభ్యులకు న్యాయం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను, వైఎస్ఆర్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఖబర్దార్ ఖబర్దార్. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు షాక్ ఇచ్చింది ఇండియన్ బ్యాంక్. బ్యాంకు నుంచి గతంలో 248 కోట్ల మేర రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ బ్యాంకుకు 4 ఏళ్ల నుంచి రుణం కట్టకుండా చెల్లించకుండా ముఖం చాటేగా బకాయిలను రాబట్టే క్రమంలో గంటా ఆస్తులను వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది బ్యాంకు యాజమాన్యం. విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారంటీగా పెట్టిన ఆస్తులను నవంబర్ 25వ తేదీన వేలం వేయాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నోటీసును హైదరాబాద్లోని ఇండియన్ బ్యాంక్ శామ్ బ్రాంచ్ జారీ చేసింది. 4 ఏళ్లుగా అప్పు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ నోటీసులో వెల్లడించింది.
వికారాబాద్ జిల్లా తాండూరులో నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు నుండి హైదరాబాద్ కు ఏసీ బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు. గత 5-6 సంవత్సరాలుగా నూతన బస్సులు ఇవ్వలేదని, కాలం చెల్లిన బస్సులు నడిపిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రికి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తొందరలోనే కొత్త బస్సులు ఇచ్చే ప్రయత్నం చేస్తానని, లాంగ్ రూట్ బొంబాయి, చెన్నై, బెంగళూరుకు బస్సులు వేయిస్తానని హామీ ఇచ్చారు. ముందుకి చెట్టేసుకుంటానికి పరిశీలన చేయమని చెప్పి అన్నారు. మీరు ఒక్కసారి మా ఆర్ఎం గారిని అలాగే ఈడీ గారిని నేను ఆదేశిస్తా ఉన్నా, దాని సాధ్యాలు చూడండి. వాళ్ళు చెప్పిన విధంగా ఒకవేళ కనుక ముందుకి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదే విధంగా తాండూరు నుంచి హైదరాబాద్ కి ఏసీ బస్సు కోసము ఏళ్ల తరబడి నుంచి ప్రజలందరూ వేచి చూస్తా ఉన్నారు. కాబట్టి తాండూరు హైదరాబాద్ కి ఏసీ బస్సుని ఇవ్వవలసిందిగా ఏళ్ల తరబడి నుంచి ప్రజలందరూ వేచి చూస్తా ఉన్నారు. కాబట్టి తాండూరు హైదరాబాద్ కి ఏసీ బస్సుని ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా తాండూరులో గత 5-6 సంవత్సరాల నుంచి నూతన బస్సులు వచ్చినాయి లేవు, అన్ని కూడా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. దానివల్ల మొత్తము చాలా నష్టంలో ఉంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మంత్రి గారిని, వీలున్నంత వరకు మాకు కొత్త బస్సులని ఇచ్చినట్టయితే మరి ఇక్కడ అన్ని విధాలుగా కూడా ప్రజలకు అదేవిధంగా. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వైసీపీ నేతలు పాదయాత్ర ప్రారంభించారు. సీఎం జగన్ పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేపట్టిన ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ పాదయాత్ర కొనసాగించారు. చాలా ఆనందంగా ఉంది. 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన దానికన్నా ఆనందంగా ఉంది. దానికి కారణం ఈ రోజు మీరు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానం. ఏవైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనందరి అభిమాన నాయకుడు, మన యువ నాయకుడు, మన రాష్ట్రానికి ఆదర్శప్రాయుడు, ప్రతి అక్క చెల్లెమ్మ తాలూకా కష్టాన్ని తెలుసుకున్నటువంటి నాయకుడు, ప్రతి అమ్మ ప్రతి తాత కష్టాన్ని తెలుసుకున్నటువంటి నాయకుడు, కర్షకుడు, కార్మికుడు, ఆటో సోదరుడు, వికలాంగుడు, ఇలా అందరూ కష్టాలు కూడా ఏదైతే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ఇడిపినపాలలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ, నాన్న నిన్ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మీ దగ్గర ప్రమాణం చేసి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి ఆ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2004-2009 సంవత్సరంలో ఏదైతే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మీరు ఇచ్చినటువంటి సువర్ణ పరిపాలన, ఆ పరిపాలనని మళ్ళీ ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి మీ దగ్గర ప్రమాణం చేసి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాను. ప్రజల గుండె చప్పుడు తెలుసుకోవడానికి ప్రయాణం అవుతున్నాను. మీ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి కోరితే రాజశేఖర రెడ్డి గారు పైనుంచి భగవంతుడి స్వరూపంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా నాన్న నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నారు. మన కుటుంబాన్ని నమ్ముకునేటువంటి ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉండేదానికి 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి ప్రతి ప్రజానీకాన్ని కూడా. వికారాబాద్ జిల్లా తాండూరులోని తన నివాసంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జెడ్పీ నిధుల ద్వారా మంజూరైన 20 కోట్ల రూపాయల నియోజకవర్గంలోని ఎంపీటీసీలకు అందించిన నేపథ్యంలో ఆయన ఈ సమావేశం నిర్వహించారు. ఈ
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాండూరు మండలానికి 35 లక్షలు, యాలాల్ 25 లక్షలు, పెద్దముల్ 30 లక్షలు, బషీరాబాద్ 26 లక్షలు నిధులతో గ్రామాల అభివృద్ధి పనులకు ఎంపీటీసీలకు ప్రొసీడింగ్స్ అందజేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎంపీటీసీలు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు నిధులు అందజేసినట్లు తెలిపారు. విడతల వారీగా అన్ని నియోజకవర్గాల ఎంపీటీసీలకు అభివృద్ధి నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కూర్చొని వాళ్ళకు కూడా ఎంపీటీసీలకు అందజేస్తాం. ఈరోజు 2 మండలాలు ఉన్నటువంటి ఎంపీటీసీలకు అందజేసినాం. తాండూరు మండలం, అదేవిధంగా బషీరాబాద్ మండలం, అదేవిధంగా పెద్దెంలో కూడా 30 లక్షల రూపాయలు ఎంపీటీసీలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బషీరాబాద్కి అయితే ఇప్పుడే మీ ముందే మరి 25 నుంచి 30 లక్షల రూపాయలకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎందుకు సపరేట్గా చెప్తున్నామంటే ఎలక్షన్ల ముందు జరిపించమని చెప్పినారు. నేను కూడా చెప్పినాను, ఏదైతే ఎంపీటీసీలకు తప్పకుండా ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అసెంబ్లీలో కూడా మాట్లాడాను, ఎంపీటీసీల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీటీసీలకు ఇవ్వాలని ఆలోచన ఉన్నది. అయినా కూడా మరి తప్పకుండా ముందు రానికి అవకాశం ఉన్నది. ఒకవేళ మనం చెప్పిన మాట ప్రకారంగా మరి ఎంపీటీసీలను దృష్టిలో పెట్టుకొని మన ఎంపీటీసీల వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈ రోజు లేడు, మన వెంకటేశ్వర గారు, వారికి కూడా మాట్లాడే వస్తూ మరి వారు కూడా చాలాసార్లు మరి ఎంపీటీసీల పక్షాన ప్రతి మండల మండలం సర్వసభ సమావేశంలో కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు కూడా నేను మాట ఇచ్చినాను. ఎంపీ నుంచి సునీతారెడ్డి గారు తప్పకుండా స్పెషల్గా ఎంపీటీసీలకు ఇస్తామని చెప్పిన విధంగా ఎంపీటీసీలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి సర్పంచ్ కూడా ఏదో విధంగా వాళ్ళకి నిధులు వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఎంపీటీసీలు మేము అయ్యే ఏం లాభం అని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి ఒక తాండూరుతో పాటు అటు వికారాబాద్ కానీ వారికి కానీ అన్ని మరి ఎంపీటీసీలు కూడా ఫస్ట్ మొదటగా తాండూరుకే స్టార్ట్ చేసాం. అన్ని కూడా మీకు తెలవాలి. 20 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం లోపించింది చైర్మన్ సునీతారెడ్డి గారు. పద్మశాలి కులానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి గడ్డం వెంకటేష్ పంతులు అని తెలంగాణ రాష్ట్ర పద్మ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రుద్ర పాండురంగ శాస్త్రి అన్నారు. గ్రేటర్ వరంగల్ కాశీబుగ్గలో పద్మశాలి పరపత సంఘం, పద్మశాలి పురోహిత సంఘం ఆధ్వర్యంలో కులిపాక మదనే అధ్యక్షతన జరిగిన కీర్తిశేషులు గడ్డం వెంకటేశం పంతులు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి పద్మశాలి కులస్తులను ఏకం చేసిన వ్యక్తి గడ్డం వెంకటేశం అని, పద్మశాలిలో జన్మించిన బ్రాహ్మణులుగా కీర్తించే విధంగా తీర్చిదిద్దిన మహానుభావుడు కీర్తిశేషులు గడ్డం వెంకటేశ పంతులని కొనియాడారు. వస్త్రాలు తయారు చేసే వృత్తి నుండి బ్రాహ్మణ వృత్తికి మార్చే విధంగా అనేక సభలు నిర్వహించి పద్మశాలి కులస్తులకు ఏకం చేసి పద్మశాలి కులాన్ని పద్మ బ్రాహ్మణ కులంగా గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దూరి శ్రీనివాస్, కడెం ప్రవీణ్ శాస్త్రి, రంగు సాంబయ్య, మార్త గణేష్ మరియు వరంగల్ జిల్లా పద్మ బ్రాహ్మణ పురోహితులు పాల్గొన్నారు. అది గెలిపే, అది ఓటమి కాదు. మళ్ళీ జన్మలో అయినా సరే, లేకపోతే అంతర్ముఖంగా ఇంకో లోపల ప్రవేశించైనా సరే ఆయన ఆ పనిని పూర్తి చేస్తాడు. కాబట్టి మరి వెంకటేశం పంతులు గారి యొక్క సిద్ధాంతము, ఆశయము చివరి వరకు కూడా నేను పోయిన తర్వాత పంతులు గారు అనుకుంటున్న చివరి అంశము నాకు తెలిసిన కాడికి ఈ సంఘాన్ని ఎవరు తీర్చిదిద్దుతారు, ఈ సంఘాన్ని ఓం శన్నో మిత్రః శమ్మర్ణః శన్నో భవత్పర్యమ శన్నో ఇంద్రో బృహస్పతే శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయుత్వమేవ పావదో అవదమా అపవ ఈరోజు వరంగల్ పట్టణంలో వరంగల్ జిల్లా పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘము, అదేవిధంగా పరపరి సంఘం వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి గడ్డం వెంకటేశం పంతులు గారి సంస్మరణ సభా కార్యక్రమానికి సంబంధించి బ్రహ్మశ్రీ డాక్టర్ గడ్డం వెంకటేశం పంతులు గారు అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘాన్ని పునర్జీవనం చేసి వారు గత 22 సంవత్సరాలుగా అహర్నిశలు కష్టించి భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలను, అన్ని జిల్లాలను, అన్ని ప్రాంతాలను, అన్ని దేవాలయాల దగ్గరికి వెళ్ళి పద్మశాలీయులు పురోహితులుగా ఎదగడానికి, పద్మ బ్రాహ్మణ పురోహితులుగా పేరు తీసుకురావడానికి చేసినటువంటి కృషి అది ఒక మాటతో కానీ ఒక నాడు కానీ చెబితే తీరనటువంటి విషయం. వారు ఈ సమాజానికి చేసినటువంటి మేలును కీర్తిస్తూ ఈరోజు వరంగల్ పట్టణంలో మరి పద్మ బ్రాహ్మణ పురోహితులంతా కలిసి ఈరోజు వారి పేరు మీద సంస్మరణ సభా కార్యక్రమాన్ని
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పద్మబ్రాహ్మణ పురోహిత సంఘం తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటించి వారు ఇక ప్రకాశం జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న 4 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 లక్షల విలువైన చోరీ ఆభరణాలు రికవరీ చేశారు. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న చోరీల నియంత్రణలో భాగంగా నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఇప్పటికే 70కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. CC camera coverage పెంచుకున్నాము. Almost 1500 CC cameras have been added in Kerala. These are results. These are the results of systematic steps being taken district wide. Also drive road చేస్తున్నాము. Chintala Sisindri. This fellow has more than 75 cases. ఇంతకు ముందునే 75 కేసెస్ పైన ఆయన మీద ఉన్నాయి. అదేవిధంగా ఆయన అసోసియేట్ మన్యం అంజనేయులు ఆయన మీద కూడా మోర్ దెన్ 35 కేసెస్ ఇప్పటికే ఉన్నాయి అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. అట్లానే మోటా నవీన్ ఏలియస్ శామ్యూల్ ఆయన కూడా మోర్ దెన్ 30 కేసెస్. అదేవిధంగా షేక్ షహూల్ ఆయన కూడా అబవ్ 15 కేసెస్. సో చూస్తే దాదాపుగా ఈ గ్యాంగ్ని మేము ఒకసారి లెక్క పెడితే ఆల్మోస్ట్ 150 దాకా కేసెస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఆన్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ గ్యాంగ్. సో అంత నటోరియస్ గ్యాంగ్ని మేము బాగా ఎక్సర్సైజ్ చేసి పట్టుకున్నాము. ఇందులో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. SHO ఆఫ్ మార్కాపురం టౌన్ కిషోర్, SI ఆఫ్ కంబం మాధవ్ అండ్ ఇన్స్పెక్టర్ మార్కాపురం రాఘవ కంటిన్యూస్గా ఈ ఒఫెండర్స్ని పట్టుకోవడానికి మొత్తం తిరిగారు. దే హ్యాడ్ బిన్ వర్కింగ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, డెవలపింగ్ ఇట్, కీపింగ్ సర్వేలెన్స్. DSP మార్కాపురం హ్యాడ్ బిన్ సూపర్వైజింగ్ ది ఎంటైర్ ఆపరేషన్. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 15 days నుంచి మేము వర్కౌట్ చేస్తున్నాము ఈ ఆపరేషన్ని. ఫైనల్గా దే వర్ కాట్ అండ్ ఆల్రెడీ ఇప్పుడు వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ బట్టి ప్రకాశం డిస్ట్రిక్ట్లోనే మన జిల్లాలోనే 9 కేసెస్ 9 కేసుకి ఆల్రెడీ డిటెక్షన్ అయిపోయినాయి. ఆల్రెడీ 9 కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ ఓన్ డిస్ట్రిక్ట్ హ్యావ్ బిన్ డిటెక్టెడ్. అదేవిధంగా ఇంకొక 6 కేసెస్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆల్సో హ్యావ్ బిన్ డిటెక్టెడ్ విచ్ ఇంక్లూడ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొంపెల్లిలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. కేసీఆర్ నిధులు దారి మళ్లిస్తున్నారని మండిపడ్డ బండి సంజయ్. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు షాక్ ఇచ్చిన ఇండియన్ బ్యాంక్. ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించిన యాజమాన్యం. చెలో నంద్యాలకు పిలుపునిచ్చిన పక్షం. సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు. తాండూరులో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ. విజయనగరంలో ఏనుగుల గుంపు బీభత్సం. రైతుపై దాడి, అక్కడికక్కడే మృతి చెందిన బాధితుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నమస్కారం.